దానికి రూపు లేదు. రేపు వెళ్దాం అనుకుంటున్నాం సమయానికి. రేపు నీది కాదు, నాది కాదు. రేపు అనే దానికి రూపమే లేదు. కనుక చూడండి, నియంత్రించువాడు దేవుడు. ఆకాశ పక్షులు లోపడుతున్నాయి, సముద్ర చేపలు లోపడుతున్నాయి, భూమి మీద పురుగులు లోపడుతున్నాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యోనాని చేప మింగమంటే మింగింది, ఆరాయించుకోవద్దంటే వరాయించి అట్లాగే. నువ్వు మింగు కానీ ఆరాయించుకోవద్దు. కడుపులోకి వెళ్ళిపోయిందనుకో ఆరాయింపు మొదలైద్ది. కడుపులోకి వెళ్ళకుండా, నోట్లో ఉండకుండా మధ్యలో పెట్టేసుకుంది యోనాని. నువ్వు వెళ్ళో అక్కడికి వెళ్ళి కక్కేసేయి. చెప్పింది చేసిందా చేయలేదా? నాకంటే పురుగు గొప్పదని అనుకుంటున్నా, నాకంటే కాకి గొప్పది అనుకుంటున్నా, నాకంటే చేప గొప్పది అనుకుంటున్నా. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రూపాన్ని మనము ఇదిగో మాట వినకపోతే రెండంచుల గల ఖడ్గం, యుద్ధ సూర్యుడుగా నిలబడతాడు మన ముందు.